ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మనకి కేడముగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుడు ఈరోజు నేను నీకు కేడముగా ఉండి నీ బహుమానాన్ని అత్యధికముగా చేసేదనని వాగ్దానము చేస్తున్నాడు. అబ్రహాము జీవితంలో మరి అన్ని దేవుడు ఇచ్చినప్పటికీ సంతానం అనే ఒక లోటు ఉండిపోయింది. మరి అబ్రహాము వయసు పెరుగుతున్న కొద్దికి అబ్రహాము భయపడిపోతున్నాడు. మరి తన భార్య విషయము చూస్తే శారా గర్భము మృతుతులమైపోయింది. మరి తన శరీరము వయసుతో నిండి మళ్ళీ నేను పిల్లల్ని కంటే చూడగలుగుతానా, పిల్లలు పుడతారా అని భయముతో జీవిస్తున్నాడు. అయితే మరి దేవుడు ఒక దర్శనము ద్వారా, కల ద్వారా, వాక్యము మరి అబ్రహాముతో మాట్లాడతాడు. మరి వాక్యము అంటే ఆయన మాట అంటే మరి ఆయన వాక్యము. దేవుడు మరి ఆ కల ద్వారా, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము అని చెప్పినాడు, నీ బహుమానము అత్యధికమగునని చెప్పినాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అబ్రహాము జీవితంలో మరి కల ద్వారా చెప్పాడో అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి అబ్రహాము జీవితంలో అద్భుతము జరగడము ప్రారంభించింది. మరి మృతతుల్యమైన శారా గర్భములో జీవాన్ని కలగజేసింది. మరి దేవుని మాటకి అంత శక్తి ఉంది. ఈరోజు నీ పరిస్థితిలో ఎలాంటి సిచ్యువేషన్లో మరి ఏది పని చేయట్లేదని నువ్వు బాధపడుతున్నావో దేవుడు నీకు కేడముగా ఉన్నాడు. దేవుడు నీకు సహాయముగా ఉన్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. మరి అబ్రహాము జీవితంలో జరిగించిన దేవుడు, అబ్రహాము జీవితంలో మాట్లాడిన దేవుడు నీ జీవితంలో కూడా మాట్లాడతాడు. మరి అబ్రహాముకి మరి 100 ఏండ్లకి మరి కుమారుని దయచేశాడు. మరి అబ్రహాము తన కుమారుణ్ణి చూడగలుగుతానా అని అనుకున్న అబ్రహాముని దేవుడు తన మన్మణ్ణి కూడా చూసే సామర్థ్యాన్ని దేవుడు కలగజేశాడు. మరి దేవుడు తన మాట ద్వారా కేడముగా నిజముగా ఉండి మరి తన అవమానాన్నంతా తొలగించి, తన బాధని తొలగించి, సంతోషాన్ని ఇచ్చి మరి ఒక బహుమానాన్ని అత్యధికముగా చేశాడు. ఈరోజు నువ్వే విషయంలో లోగా ఉన్నావో, ఏ విషయంలో జరగది అనుకుంటున్నావో, ఇది అసాధ్యము అని అనుకుంటున్నావో, దేవుడు నీ విషయంలో గొప్ప కార్యము చేస్తాడు. అబ్రహాము జీవితంలో చేసిన దేవుడు, శారాయి విషయంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. దేవునికి అసాధ్యం అంటూ ఏదియూ లేదు. దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు. ఏదైతే నువ్వు బాధతో, భయముతో భయపడుతున్నావో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నీ కేడమును. ఈ వాగ్దానాన్ని మరి మీరు పొందుకోండి. ఎవ్వరూ మర్చిపోకుండా ప్రతిరోజు, ప్రభువా, నాకు కేడముగా నీవున్నావు, నా ప్రతి విషయంలో విజయము, నాకు ఘనత అని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో మరి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. అబ్రహాము జీవితంలో నేను నీకు కేడము అని చెప్పి మరి గొప్ప కార్యము చేశావు, గొప్ప జీవాన్ని దయచేశావు. అబ్రహాము కన్నా గొప్పగా దీవించువాడివి నీవే. మరి మాకు కూడా ఈ వాగ్దానాన్ని దయచేస్తావు. నీవు మాకు కేడముగా ఉన్నందున ప్రతి పరిస్థితిని బాగు చేయవాడివి నీవే. మరి మా ప్రతి భయాన్ని తొలగించి నేను నీకు కేడము అని చెప్పిన వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చు. మరి మా బహుమానం అత్యధికమగునట్టుగా చేసినందుకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చి మాకు కావలసిన ప్రతిదీ సహాయం చేయి. ఎవరైతే ఇదిగో తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్నారో నీ ఆరోగ్యము కేడము దయచే ప్రభా. ఆర్థిక సమస్యలలో బాధపడుతున్నారో వారికి నీ యొక్క సహాయ కేడముని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మరి నిత్యము మీరు సంతోషముగా ఉందురుగాక. ఆమేన్.